హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అనేక సంవత్సరాలుగా కొంతమంది 2002లో కొంతమంది మధ్యలో మొత్తానికి మీరు నేను కలిసి 2 దశాబ్దాల పైబడి కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళం, కుటుంబంలాగా కలిసిమెలిసి ఉన్నోళ్ళం. రాజకీయాలలో నాయకుడు ప్రజలు, నాయకుడు కార్యకర్తలు ఉంటారు. కానీ నాయకుడు ప్రజలు కుటుంబ సభ్యుల్లాగా బతికేటువంటి కల్చర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండేది. కొంతమంది రకరకాల ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తే సోషల్ మీడియాని నమ్ముకొని బతికిన కొంతమంది ఉంటారు. అబద్ధాల పునాదుల మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బతికే కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ మనం దానికి విరుద్ధమైన సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం. మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రవాళ్ళతో కొట్లాడటం కాదు. ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదకొక మాట లోపలికొక మాట మాట్లాడటం అయితే మీరు అంటున్నారు. వాళ్ళ సంగతి తేల్చాల్సిన శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మనం చిన్నవాళ్ళం అనుకుంటారు. ఇవన్నీ విషయాలు తెలుస్తాయా, గింతదాకా పోతాయా? కానీ కాలం చాలా గొప్పది. నేను చిన్నప్పుడు ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఓట్లు వచ్చినాయి. నేను చిన్న పిల్లగాన్ని. ఆనాడు టీవీ లేదు. ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండే. సెల్ ఫోన్ల కాలం కాదు, పేజర్ల కాలం కాదు, టీవీల కాలం కాదు. ఎవరో ఒక ఇంటికి పేపర్ వచ్చేది. సాయంత్రం పూట మాత్రం ఆల్ ఇండియా రేడియో న్యూస్ వచ్చేది. గా కాలంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఆనాటి నియంతృత్వం, ఆనాటి ఎమర్జెన్సీ, ఆనాటి నరమేధానికి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లా ఓట్లేసి గెలిపించిందో మనం చూసినాం. అంటే ప్రజలు తెలియపట్టులాగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎట్లా సమాచారం చేరుతుందో, ఎట్లా పదుకున్నట్లు ఓట్లు ఎత్తారో 70 ఏళ్ళు చూసిన నేను. ఇవాళ ఈ కాలం ఏం కాలమే, ఈ సెల్ ఫోన్ల కాలం. ఇవన్నీ మాట్లాడుతున్నారు, రికార్డు చేసుకుంటాడు. నేను బాజాప్తా యుద్ధం చేస్తాను తప్ప బేజాప్తా యుద్ధం చేస్తాను కాదు. బాజాప్తా మాట్లాడటం తప్ప బేజాప్తా మాట్లాడటం కాదు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అవన్నీ చేస్తాం. మనం చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు. చాలామంది చరిత్రను అది కాలగర్భంలో కలిసిపోయింది అనుకుంటారు. చరిత్ర అనేది లేకుండా వర్తమానం లేదు. ఇవాళకి కూడా మనం 1947లో స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి సంవత్సరం సంబరాలు జరుపుకుంటూనే ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు కొన్ని లక్షల మంది భారత మాత ముద్దుబిడ్డలు ఆనాడు స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం, బానిస సంఖ్యలు బద్దలు కొట్టడం కోసం ఉరికంబాలెక్కిన వాళ్ళు ఉన్నారు. జైళ్ళలో మాకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది తుపాకీ తూటాలకు బలైన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలుసు. ఆ చరిత్ర ఉంది కాబట్టి ఇవాళ మనం ఉన్నాం. చరిత్ర లేకపోతే ఇవాళ వర్తమానం లేదు. వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు. కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడ తెలంగాణ ఉద్యమం అంటారు. ఇవాల్టికి కూడా హుజురాబాద్ ప్రజానికానికి చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే సన్నివేశాలు తెలంగాణ ఉద్యమ ఘట్టాలు మాత్రమే.
అది కమలాపురం నియోజకవర్గంలో, అది హుజరాబాద్ నియోజకవర్గం కావచ్చు. అనేక మంది ఇక్కడ ఉన్నారు. 48 గంటల పాటు 72 గంటల పాటు ఉత్తర దక్షిణ భారతానికి రైళ్లు ఆపాలని చెప్పి పిలిపిస్తే మనం సాక్ష్యం కదా, ఫైరింగ్ చేస్తాం, చంపేస్తాం అని చెప్పి బెదిరిస్తే కూడా ఫైర్ చేసుకోవాలి నా కొడుకు అని చెప్పి ఛాతిని ఎదురొడ్డినటువంటి సాహసమూర్తుల గడ్డ హుజరాబాద్. హుజరాబాద్ అనేక త్యాగాలకు, చైతన్యానికి, ముక్కుసూటితనానికి మారుపేరుగా ఉన్న గడ్డ హుజరాబాద్ అడ్డా. అక్కడ నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్నది వాళ్ళు. ఇవాళ చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇంతమంది గారు చెప్పి, సురేంద్ర గారు చెప్పింది, 2005లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే కాపాడింది కరీంనగర్ని ఆనాడు కమలాపూర్ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి. చాలా మంది సభ్యులు కట్టుకొని అనేక దిక్కుల ప్రచారం పోయిన కరీంనగర్లో ఇదే. 2006లో కేసీఆర్ గారికి ఎన్నికలు వస్తే మళ్ళీ గదే హుజరాబాద్పై కొట్లాడిండు. ఇవాళ ఒక్కటి కాదు, రెండు కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సాహసోపేతమైన ఉద్యమాలు జరిగినా ఆ సాహసోపేతమైన ఉద్యమాలలో పాల్గొన్న బిడ్డలు హుజరాబాద్ బిడ్డలు. ఇవాళ మానుకోట ఇవాళ గుర్తు, మానుకోట రాళ్లకు మొక్కాలని చెప్పి ఇవాళ కూడా మాట్లాడుకుంటాం. మానుకోట రైల్వే స్టేషన్లో చెందిన రక్తం సాక్షిగా అనేక మంది ఉన్నారు. గా మానుకోటలో ఒక 200 మందో 300 మందో ఉద్యమానికి బయలుదేరితే అలా 150 మంది హుజరాబాద్ బిడ్డలు ఉన్నమాట వాస్తవం. సాయంత్రం పూట నేనే మాట్లాడినా. భార్య పిల్లలు గుర్తొచ్చితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి. భార్య పిల్లల కంటే కూడా తెలంగాణ ఉద్యమం ముఖ్యమనుకుంటే ఇక్కడ ఉండిపోండి అని చెప్పిన నేను. 150 మంది పోతే 70-80 మంది మాత్రమే నాతో మిగిలిండ్రు. ఆ మిగిలిన దాంట్లో అనేక మంది, అలా ఒక బిడ్డ ఇక్కడ శ్యామ్ మా జడ్పీటీసీ ఆయన ఆ రోజు తుపాకీ తూటాలు వెళ్తే ఒక రబ్బర్ బుల్లెట్ ఆయన తొడ తగిలింది. ఆయన గిలగిల కొట్టుకున్నప్పుడు అనేక మంది బిడ్డలు రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటూ కూడా వాళ్ళన్న ఒకటే ఒక మాట, అన్న బతికించండి, బతికిస్తే మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి చరిత్రకి సాక్ష్యం నేను. అలా ఒక బిడ్డను తీసుకొచ్చి శ్యామను తీసుకొచ్చి హాస్పిటల్ చేసి, అంటే ఇవాళ గక్క నుంచి వచ్చిన మనం ఇంకా మన గురించి ఎక్కువ చెప్పుకోవాల్సి అక్కర్లేదు. మనకు మనంగా బయటికి రాలే. చాలా మంది అనుకుంటారు మనంగా బయటికి రాలే. అనేక రకాల అవమానాలు ఉంటాయి. అవమానాలు బయటకు వచ్చేటి ఉంటాయి, అవమానాలు దిగుకునేటివి ఉంటాయి. దిగమింగుకుంటాం, తెలంగాణ పదవి కోసం దిగమింగుకుంటాం. చాలా మంది తెలియదు, పదవుల కోసం పదవులు మూసేవాడే అయితే ఇవాళ 2 సార్లు మంత్రి పదవి అనుభవించిన నేను ఆర్థిక మంత్రిగా ఉండగా కూడా ఆనాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసినాడు. తప్పుగా ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పగలిగినాడు. ఈటల గుర్తుపెట్టుకో. మళ్ళీ వాళ్ళకు అండగా ఉన్న 1700 మంది కార్మికుల్ని మళ్ళీ తీసుకునే చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కొంతమంది విలువలు నారాయణలో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని నిందించినా కూడా మేము ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమని చెప్పి సపోర్ట్ చేసినటువంటి 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా అనేక ఉంటాయి. గక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆర్థిక మంత్రి కంటే ఇంకెప్పుడు ఉంటే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. నాకు తెలియదా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రితో కొట్లాడుతున్న పదవి పోద్దని, ముఖ్యమంత్రితో కొట్లాడడానికి చేసుకోవడం కానీ తెలియదా నాకు. కలిసి చేస్తాము. ఎందుకంటే మేము పెడిసి నుంచి వచ్చినాం కాబట్టి, ఆత్మగౌరవం కోసం కొట్లాడలేం కాబట్టి, అన్యాయాలకు అక్రమాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడలేం కాబట్టి, పదవుల కోసం పదవులు మూసుకోవద్దు కాబట్టి, గక్కడ ఆ కల్చర్ గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మేము కొట్లాడినాం.
కొట్లాడితే సరే ఆయనకి ఏమనిపించిందో వాళ్ళు తీసేసాం. 2021 తీసేసాం. 2021లో తీసేసిన తర్వాత వందల సంఖ్యలో ఆనాడు నాయకులు మొట్టమొదటి పోయిన 5 లక్షలకు అమ్ముడుపోవచ్చు, తర్వాత లాస్ట్కు 2 కోట్లకు కూడా అమ్ముడుపోయిన ఉండొచ్చు. కానీ డబ్బులకు నాయకులు అమ్ముడుపోయినప్పటికి కూడా, దళిత బంధు బీడీలు ఇచ్చినప్పటికి కూడా, గొర్రెలకు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా దాదాపుగా ఆనాడు 6 నెలల కాలం పాటు దేశ చరిత్రలో ఎక్కడ కూడా గన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయడం సాధ్యం కాదు దేశ చరిత్రలో. కానీ సాధ్యమైంది కేవలం హుజరాబాద్కు మాత్రమే. 6 నెలలు కొట్లాడినాం. ఏప్రిల్ మాసంలో మనం రాజీనామా చేస్తే, ఏప్రిల్ మాసంలో మనం బయటకు వస్తే, అక్టోబర్ మాసం వరకు కూడా ఎన్నికల వాతావరణం, కొనుగోళ్లు, ప్రలోభాలు, భయపెట్టించుడు, కేసులు పెట్టుడు, ఎన్ని చేసిందో మీరు చూసిండు. చివరికి తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది. కేసీఆర్ చెంప చెల్లి అనిపించింది. ఆనాడు యావత్ తెలంగాణ జాతిలో ఒక ఆలోచన వచ్చింది. ఓహో, ప్రలోభాలు ఉన్నప్పటికీ, డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ, ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ హుజరాబాద్ చూపిన చైతన్యం, హుజరాబాద్ చూపిన తెగవచ్చ గొప్పగుందని చెప్పి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కీర్తించింది 2021 ఫలితాన్ని. ఇవాళ నా మీద కుట్ర వేసింది ముఖ్యమంత్రి అన్నాడు. నాకు నిజంగా 2021 వరకు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఏ పని అంటే ఆ పని చేయించుకోగలిగిన. ఎందుకంటే నేను ప్రజాప్రతినిధి కాబట్టి. 2014 వరకు నేను అధికారంలో లేకపోవచ్చు, ఎమ్మెల్యేలు ఉండవచ్చు, నా పార్టీ అధికారం లేకపోవచ్చు, కానీ నా రోడ్లు ఎక్కడ ఆగలే, నా రోడ్ల నిర్మాణం ఎక్కడ ఆగలే, నా ఇళ్ళ నిర్మాణం ఎక్కడ ఆగలే, నా రోడ్ల సబ్సిడీ నిర్మాణం ఎక్కడ ఆగలే. నేను బాధ్యత అనేది మర్యాదగా నేను ఇక్కడ ఎమ్మెల్యేను, నా పదవికి సమస్య ఉందని చెప్తే ఆనాటి సమైక్య పాలకుల ముఖ్యమంత్రులు కూడా భయంతో మాకు డబ్బులు ఇచ్చేది, భయంతో మాకు శాంక్షన్లు ఇచ్చేది. కానీ ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి మొత్తం చరిత్రను తిరగేసే పద్ధతిలో, ప్రజలు అసహించుకునే పద్ధతిలో, ఎమ్మెల్యే గారికి ఉండే ప్రోటోకాల్ కూడా లేకుండా చేసి, ఎమ్మెల్యే గారు చేసే కనీస కర్తవ్యం కూడా చేయకుండా చేసి, ఇవాళ దొంగలైనా దొడ్లైనా పదవి కట్టబెట్టి వారికి అన్ని రకాల హక్కులు ఇచ్చి, ప్రోటోకాల్స్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. అయినా నేను అనుకున్న ప్రజలు గొప్ప వాళ్ళని. ఆ 2.5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినా మీరు చూసింది. అంతేకాదు, సరే కుట్టదావులు ఎవడు ఓడగొట్టిండో, ఎవడు గెలిపించిండో దాని జోలికి పోతలేడు. కానీ నేను ఒకటి మాత్రం ఇప్పటికీ, ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు. ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు మాత్రం చక్కటి దారి చూపించాలి. ఇక్కడో అక్కడక్కడ నెగ్లిజెన్సీ ఉందా, ఇంకేముందో తెలియదు, కానీ మొత్తం మీద ఓడిపోయింది. ఎన్నడు అంటే హుజరాబాద్లో ఓడిపోతామని చెప్పి ఎవరు కళ్ళ కూడా ఊహించండి, ఓడిపోయాను. దాన్ని అంగీకరించాల్సింది. నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చిన ఇక్కడి ప్రజానికం అంతా కూడా గొప్ప ఆశీర్వదించి గెలిపించింది. మీకు తెలుసు, మీరు వస్తున్న రోజు ఇక్కడికి వస్తే ఈ పెద్ద పార్లమెంట్ 40 లక్షల ఓట్లు, గుర్తుపెట్టుకోండి, 40 లక్షల ఓట్లు, ఒక 70 లక్షల జనాభా ఉన్న దాదాపు సగం హైదరాబాద్ ఉంటుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్నా నాకు పని ఒత్తిడి వల్ల మీకు రాలేకపోయినా. కానీ బాగా అనిపించే అంశం ఏంటంటే, ఇవాళ మనం ఆనాడు 2021లో కేసీఆర్కి ఒక మాట ఇచ్చిన, ఒక ఛాలెంజ్ చేసినాం. నువ్వు ఓటింగ్స్ పెట్టించుకుంటున్నావు కేసీఆర్, నువ్వు ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నావు, గోళ్ళ మీద నీ బొమ్మలు వేయించుకుంటున్నావు, కనీసం స్తంభాల మీద కూడా నీ స్టిక్కర్లు వేసుకుంటున్నావు, నా ముఖం కనపడకుండా చేస్తున్నావు. కానీ నా ముఖం ఆ ఫ్లెక్సీల మీద లేదు కొడుక, నా ముఖం ఈ ఓటింగ్ల మీద లేదు కొడుక, నా ముఖం ప్రజల గుండెల్లో ఉందని చెప్తున్నాను. ప్రజల గుండెల్లో ఇవాళ నేను ఇప్పుడు కూడా